మొదట మాట్లాడిల్లు. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా వాటిని మేము విజయవంతం చేస్తామనే విధంగా ఓరుగల్లు ప్రజలు ప్రతిసారి ఇక్కడ జరిగేటువంటి ప్రవచనాలను పెద్ద ఎత్తున వారు ఆస్వాదిస్తారు. ఈసారి కూడా మరి మన చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకులు హిందూ సనాతన ధర్మంలో అసలు అంటరానితనానికి స్థానం లేదు అని చాటి చెప్పినటువంటి రంగరాజన్ స్వామి గారు విచ్చేస్తున్నారు. వారి యొక్క ప్రవచనం ఉంటుంది. అదేవిధంగా మరి చిన్న వయసులోనే కృష్ణ తత్వాన్ని, గీతా సారాన్ని ప్రపంచానికి బోధించాలని చెప్పేసి గీత మీద పట్టు సాధించి ప్రపంచమంతా పర్యటిస్తున్నటువంటి స్వామి ప్రణవానంద గారి గీతోపదేశం ఉంటుంది. దాని తర్వాత తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేనటువంటి తెలుగు కవి, రచయిత, దర్శకులు, పేరడి పాటలకు పేరు పెట్టినటువంటి మన జొన్నవిత్తుల రామలింగేశ్వర్ గారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలీదున్నటువంటి దేశపతి శ్రీనివాస్ గారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉండబోతుంది. అదేవిధంగా ఓరుగల్లులో నైపుణ్యానికి, టాలెంట్కు కొదవలేదు. ఎంతోమంది కవులు, కళాకారులను కన్నటువంటి గడ్డ ఓరుగల్లు గడ్డ. అలాంటివి మన మట్టి మనిషి, మన ఓరుగల్లు ముద్దుబిడ్డ పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు తన యొక్క చిందు యక్షగాన సందేశాన్ని కూడా మనకు ఈ వేదికగా ఓరుగల్లు వాసులకు, తెలంగాణ ప్రజలందరూ కూడా వినిపించనున్నారు. వారితో పాటు దేశభక్తిని, దైవభక్తిని పుణికిపుచ్చుకొని గొప్ప సందేశాలు అందిస్తున్నటువంటి అనంత శ్రీరామ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారు రాబోతున్నారు. వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఓరుగల్లుకు